ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు ఎలా ఉండాలి? డిగ్నిఫైడ్గా ఉండాలి. కానీ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే వారిని ఏమనాలి? పాలకులు అనాలా? సైకోలు అనాలా? అత్యంత నీచమైన పోస్టులు పెడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ప్రత్యర్థులపై రెడ్ బుక్ ప్రయోగించే వారిని ఏ వ్యవస్థలు అడ్డుకోలేవా? అసలు ఏపీలో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. అధికార మదంతో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని వారిని ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపైకి ఉసిగొలుపుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి ఎదుర్కొంటున్న తీవ్ర వేధింపులే దీనికి నిదర్శనం. ఈ నెల 15న తాడేపల్లిలోని ఆయన నివాసానికి సమీపంలో రోడ్డుపై అటకాయించి అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు ఆ తరువాత కుప్పం కోర్టు బెయిల్ ఇవ్వడంతో వదిలేశారు. కోర్టు బెయిల్ ఇచ్చినా సరే పూడి శ్రీహరికి పోలీసుల వేధింపులు తప్పడం లేదు. ఆయన బెంగళూరులో ఉండగా మరోసారి బుధవారం తెల్లవారుజామున వెళ్లి అరెస్టు చేసి కుప్పం తరలించారు. కోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ను అరెస్టు చేసి ఇష్టానుసారం తిప్పుతున్నారు. ఎవరో ఏదో సోషల్ మీడియాలో పోస్టు పెడితే దాన్ని పూడి శ్రీహరికి ఆపాదించి కేసు పెట్టడం ఏంటి? అరెస్టు చేయడం ఏంటి? ఇది సమంజసమేనా అనే ప్రశ్నలకు పోలీసుల దగ్గర సమాధానం లేదు. పచ్చ సైకో బ్యాచ్ చెప్పారు కాబట్టి వైఎస్సార్సీపీ నేత పూడి శ్రీహరిని అరెస్టు చేయడమే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఏపీ పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ కొడుతున్నారు. ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు పూడి శ్రీహరిని అరెస్టు చేశారు. మరి నారా లోకేష్, చంద్రబాబు ఇంకా ఇతర టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు, వారు పెడుతున్న సోషల్ మీడియా పోస్టులకు వారిని ఎన్నిసార్లు అరెస్టు చేయాలి? వైఎస్సార్సీపీ గొడ్డలి పార్టీ అని, నరకటమే వైఎస్సార్సీపీ నేతల పని అంటూ వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు ఉండవా? వారిపై ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు అని వైఎస్సార్సీపీ అడుగుతున్న ప్రశ్నలకు పోలీసు పెద్దల దగ్గర్నుంచి సమాధానం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను పెంచి పోషిస్తోంది. ఆ ఫ్యాక్టరీల నుంచి నిత్యం కొన్ని వేల విషపూరిత పోస్టులు జనంలోకి వస్తున్నాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచే యథేచ్ఛగా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను నడుపుతున్నారు. సాక్షాత్తు మంత్రి నారా లోకేషే స్వయంగా తప్పుడు పోస్టులు పెట్టిన సందర్భాలు అనేకం. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్, ఫేస్బుక్లలో ప్రతిరోజు కొన్ని వందల పోస్టులు పెడుతున్నారు. అది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని అత్యంత అసభ్యకర, అనుచిత పోస్టులు పెడుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, తెలుగుదేశం పార్టీ అధికారిక పేజీల నుంచే ఎంత దారుణమైన పోస్టులు వేశారో. జగన్ది గొడ్డలి పార్టీ అంటూ గొడ్డలి బొమ్మతో ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారు. గొడ్డలి పార్టీ సిద్ధాంతం హింస అని, ఆ పార్టీ విధానం దాడులు అని, ఆశయం విధ్వంసం అంటూ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, దేవినేని ఉమ, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు లాంటి వారు కూడా తమ అధికారిక పేజీల్లోనే విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. వందలాది మందికి జీతాలు ఇచ్చి మరీ అసభ్యకరమైన, అనుచిత కంటెంట్ తయారు చేయిస్తున్నారు. నిత్యం సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో మరెక్కడా ఇంత నీచానికి పాల్పడే రాజకీయ పార్టీ లేదని వైఎస్సార్సీపీ నేతలు సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఘనత చెందిన ఏపీ పోలీసు వ్యవస్థకు ఇవేమీ కనపడటం లేదు. కానీ ఎవరో ఏదో పోస్టు పెడితే దానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరికి అంటగట్టి ఆయన్ను అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. సోషల్ మీడియాతో ఆయనకు ఎలాంటి సంబంధం లేకున్నా కక్ష కట్టి మరీ ఆయనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వెంటాడి వేధిస్తున్నారు. అధికార టీడీపీ నేతలు ఎవరి మీదకు ఉసిగొల్పితే వారిని అరెస్టు చేస్తున్నారు ఏపీ పోలీసులు. అందులో భాగంగానే పూడి శ్రీహరిని కూడా అరెస్టు చేశారు. మరి ఇదే పోలీసులకు టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీ అధికారిక పేజీలలో పెడుతున్న జుగుప్సాకర పోస్టులు కనబడటం లేదా అంటే దానికి మాత్రం సమాధానం లేదు. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టు చేయడం కరెక్ట్ కాదని, ప్రతిదానికి BNSS 111 సెక్షన్ పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు, హైకోర్టు అనేకసార్లు చెప్పినా ఏపీ పోలీస్ బాసులకు అది చెవికెక్కడం లేదు. తమకు సుప్రీం తెలుగుదేశం పార్టీయేనని, కాబట్టి వారు చెప్పిందే వేదమన్నట్లుగా వారు పనిచేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా ఏపీ పోలీసుల్లో కాస్త కూడా చలనం లేకపోవడం రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
అధికార టీడీపీ రెడ్ బుక్ రాక్షస పాలనను చీదరించుకుంటున్నారు. పాలన చేతకాక హామీలు నెరవేర్చలేక నిత్యం డైవర్షన్ రాజకీయాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.